నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిస్సీద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనీవతి ధీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్నారు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వారికి మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి సంబంధం చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాలు కలవలేదని ఇబ్బంది పడద్దు. కొంతమందికి లైవ్లో కాలు కలవకపోవచ్చు, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడవచ్చు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధం చూస్తారు. అన్ని వర్ణాలకి సంబంధించి అయితే సంబంధాలు ఉన్నాయి. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే కనుక మాక్సిమం అబ్బాయిలు అయితే కనుక డిగ్రీ అయితే చదువు ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే ఉంది. సో ఎవరైనా సరే డిగ్రీ చదివిన అబ్బాయిలు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా. ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు అసలు? ఎవరైతే వివాహానికి తొందరపడుతున్నారో వాళ్ళ సంబంధాలు తెస్తూ ఉంటామమ్మా. వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అన్ని వర్ణాల వాళ్ళకి మనం చూస్తాం కాబట్టి హిందువులు అయితే చాలు, ఎవరైనా సరే మనం తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? ఓకే అమ్మా. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, శాఖ పట్టింపు లేదు. ఎవరైనా బ్రాహ్మిన్స్ మంచి జాబ్లో ఉంటే కనుక వీళ్ళకి ఇవ్వడానికి ఇష్టమే. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా 8 లక్షలు కాదు 16 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ కోసం చూస్తున్నారు. వెలమా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసి హెచ్ఆర్గా చేస్తుంది పిల్ల. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, బీటెక్ చేసి ఈఎంఐ కూడా 50,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 70,000 శాలరీలో ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాల క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MS యూఎస్లో ఉంది పిల్ల. 140K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు చౌదరి క్యాస్ట్లో కావాలి. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అమ్మ, చాలా మంది తిథి వార నక్షత్రం అంటుంటారు. సో అవి చూసుకోకుండా వివాహ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అవి సత్ఫలితాలు ఇస్తాయంటారా? తిథి వార నక్షత్ర యోగ కరణాలంటే పంచాంగానికి 5 అంగాల కింద లెక్క అనమాట. ఈ 5 అంగాలు కూడా చాలా ముఖ్యమైనవి. అందరూ కూడా ఏంటంటే ఈవేళ మంచి తిథి, పంచమి తిథి ఈవేళ, వెంటనే ఏదైనా సంబంధం విషయంలో వెంటనే మనము ఫోన్ చేద్దాం అలా అనిపించి, లేకపోతే వచ్చి రిజిస్టర్ అవుదాం, ఇలా మంచి రోజు చూసుకుంటూ ఉంటారు. అది ఒక మంచి శుభ సూచన. అదేవిధంగా విధియ తదియ, ఆ 2 తిథులు కూడా చవితిని కొంచెం పక్కన పెడుతూ ఉంటారు. అదేవిధంగా తర్వాత మళ్ళీ సప్తమి, అదే దశమి, ఏకాదశి, ఇలాగ మంచి రోజులు చూసుకునే కదా మనం అన్ని పనులు చేస్తాం. తిథి, వారం, నక్షత్రం, సోమవారం కొన్ని పనులు చేయరు, మంగళవారం నాడు అసలు చేయరు. అలా కొన్ని లెక్కలు ఉంటాయి అందరికీ కూడా. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ప్రాంతాలను బట్టి కూడా ఈ ఆచార వ్యవహారాలు నడుస్తున్నాయి.
అలా తిథి వార నక్షత్రాలు కలిసిన తరువాత మంచి రోజు చూసుకొని చాలా చక్కగా వచ్చి మనకి అన్ని రకాలుగాని కూడా వాళ్ళ వివరాలు అన్నీ పంపించడం. సపోజ్ ఇవాళే పంచమి తిథి ఉంది, చాలా మంచి రోజు, గురువారం పంచమి, గురుగ్రహ అనుగ్రహం ఉంటుంది. అందువల్ల ఇవాళ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఆఫీస్కి. అలా అనమాట. ఓకే, అవి పాటించడమే మంచిది, మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానే. వధువు కావాలని అంటే అబ్బాయిలు చెప్పుకుందాం. క్షత్రియ క్యాస్ట్ అమ్మ, రాజులు వీళ్ళు. 27 సంవత్సరాల అబ్బాయి. అబ్బాయికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు. ఈ అబ్బాయి ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఎంబీఏ చేశాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. ఎస్సీ మాలా క్యాస్ట్లో హిందువులు వీళ్ళు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 29 సంవత్సరాలు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. వీళ్ళకి తగినటువంటి వధువు కావాలి. డాక్టర్స్ కొంతమంది గురించి చెప్పుకుందాం అమ్మ ఈరోజు. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి. ఈ అబ్బాయి కోసం తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీబీఎస్, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్. ఈ అమ్మాయికి గైనకాలజీలో ఎంఎస్ చేస్తుంది. తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి. ఈ ఓన్లీ డాక్టర్ అనమాట ఈ పాప, వెల్ సెటిల్డ్. ఎస్సీ మాలాలో తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహాలకి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువుకుంటే సరిపోతుందండి. ఎలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి జాతక పరిశీలన కూడా కావాలనుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, రాహు కేతు మధ్య గ్రహాలు ఉంటే వివాహం అవ్వడానికి కానీ, లేదంటే వివాహం అయిన తర్వాత కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? చాలా ఉత్తమమైనటువంటి డౌట్ ఇది. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, ఏమండి ఎంత మంచివాళ్ళోనండి వాళ్ళు, మేము పిల్లనిచ్చాము, చాలా మంచివాళ్ళండి, కానీ ఎందుకో పిల్లలిద్దరికీ పడలేదండి. తల్లిదండ్రులు మంచివాళ్ళే, వీళ్ళకి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళకి వీళ్ళు మంచివాళ్ళు, కానీ పిల్లలిద్దరూ కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోయారు. ఎంతమంది పెద్ద మనుషులను పెట్టినా, ఎంత నచ్చ చెప్పినా కూడా ఒప్పుకోవటం లేదు. అంటే ఈ రాహుకేతు సంబంధంలో గ్రహాలు పడినా, ఈ రాహుకేతువులు వీళ్ళకి అమ్మాయికి అబ్బాయికి కూడా ఒకే రకంగా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉన్నాయనుకోండి, వాళ్ళకి తప్పనిసరిగా చాలా వివాహం తర్వాత కూడా గొప్ప ఇబ్బందులే వస్తూ ఉంటాయి. అందువల్ల దీన్ని కాలసర్పదోషం అంటూ ఉంటారు. అందువల్ల గ్రహాలు యొక్క గతులు ఎలా ఉన్నాయి, గ్రహమైత్రి ఎలా ఉంది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. వీటిలన్నింటినీ అనుసరించి నేను చెప్పేది ఏమిటంటే, జాతక పరిశీలన చేయించుకునేటప్పుడు అస్సలు కక్కుర్తి పడకండి. అయ్యో వీళ్ళు అయితే 500కి చూసేస్తారు అనుకోకుండా చక్కగా చేయించుకొని పొంతనలు బాగా కలిస్తేనే ముందుకు వెళ్ళండి. 10-15 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళకి విడిపోవాలనే ఆలోచన రాకుండా ఉండేలాగా జాతకంలో తెలుస్తుంది. ఆ విషయం గమనించకండి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 98660439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మీకు మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే డిగ్రీ చదువు ఉండాలి. ఒకనేమో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగులు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, 160Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ అండి వీళ్ళందరూ కూడా. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ అబ్బాయి, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 14 లక్షల జీతంలో ఉన్నాడు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, గవర్నమెంట్ ఎంప్లాయ్, 12 లక్షల జీతంలో ఉన్నాడు, గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు ఈయన 100Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్, యూఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 160K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఇతను కూడా 100Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, ₹1,00,000 పైన జీతం వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళైతే వీళ్ళకి ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఈ అబ్బాయికి 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో ఈ అబ్బాయి 32 సంవత్సరాల వయస్సు, 5'10" హైటు, ఎంటెక్ చేశాడు, ఈయనకి 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసినా కూడా మీరు వ్యక్తిగతంగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే డైరెక్ట్గా చెప్పొచ్చు, చూసుకోవచ్చు కూడాను. ఓకేనమ్మా. చాలామంది వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా కలిసే ఉంటారు, కాకపోతే కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. సో కారణం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అసలు? అంటే ఏమిటంటే కనుక ఒక సామెత ఉంది, తల్లిదండ్రులంట తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అంటూ ఉంటారు. అలాగా మనకేంటంటే కనుక మాట ఎప్పుడైతే స్పీడ్ అయిపోయిందో ఆ మాట స్పీడ్కి అవతల వాళ్ళ రియాక్షన్ కూడా, రిఫ్లెక్షన్ కూడా బంతి మనం గోడకేసి కొడితే మన ముఖానికే వచ్చి తగులుతుంది కదా. ఏ ఎత్తులో కొడితే ఆ ఎత్తులోనే అది వెళుతుంది. అదే విధంగా ఒక వ్యక్తితో మన జీవన గమనం ప్రారంభించినప్పుడు ఎంత ఒద్దిగ్గా ఉంటే అంత ఒద్దిగ్గా వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పొత్తులకు వాళ్ళకి వీళ్ళకి చనువులు ఎక్కువైపోతాయి కదా. జీవితం అంతా కూడా చనువు ఎక్కువైపోతుంది. అదే నీ లెక్క ఏముందంటే నీ లెక్క ఏముంది, దానివల్లనే డైవర్స్లు అవుతున్నాయి. 15 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు కూడా అబ్బాయి ఎందుకు వచ్చిందిరా బాబు జీవితం, ఈ జీవితం అయిపోతుంది, ఇంకా 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి అని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో కూడా ఎందుకు వచ్చింది అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే తర్వాత ఏంటి అనేది యోచన చేస్తే, కాస్త ఓర్పు పడితే ముక్కలు అవ్వకుండా కొంచెం కాపాడుకోవచ్చు. అంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా సరైనటువంటి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు దొరికితే బీ హ్యాపీగా ఉంటారు. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది అమ్మాయి, 200Kలో ఉంది, H1B ఉంది పిల్లకి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంటెక్, 28 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి.
ఈ అమ్మాయికి చూసినట్లయితే కనుక ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఓకేనండి, అబ్రాడ్ వద్దు అన్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు ఈ అమ్మాయి చూసినట్లయితే కనుక 5'6" హైటు, ఈ ఆస్ట్రేలియాలో ఉంది, జాబ్ చేస్తోంది అక్కడ, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, అమ్మాయి హైట్ మూలాన కొంచెం వివాహానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయి బీటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, ఓన్లీ డాటరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సంప్రదించండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటారో అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. మీరు వ్యక్తిగతంగా కలవాలన్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మాట్లాడి మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చును. ఓకేనమ్మా. చాలామంది ముహూర్త బలం అంటారు, గ్రహ బలం అంటారు, టైం అయిపోతుంది అని చెప్పేసి వివాహానికి హడావిడి చేస్తారు. తీరా చూస్తే అక్కడేమో ఆలస్యం అవుతుంది. నిజంగా ఆ ముహూర్త బలానికే అన్ని పనులు జరుగుతాయా అంటే అక్కడ జరగవు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా, చూసారా? ఎదురైందమ్మా. నేను 2-3 సార్లు నేను ఫేస్ చేశాను. ఆ తర్వాత ఇంకేంటంటే అంటే వీళ్ళ ప్రాంతంలో ముహూర్తం కన్నా కూడా వీళ్ళు రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి వస్తుల్లోకి అక్కడ ఎవరు 10 మంది కూడా లేరు. మనమేమో ముహూర్తం అనుకుంటూ టైంకి వెళ్ళిపోయి కూర్చుంటే ఎవ్వరూ లేరు. అయ్యో ఇదేంటి ముహూర్తం దాటిపోతుంది, అసలు నిజంగా ఈ మండపంలోనే వీళ్ళకి పెళ్ళవుతుందా అనే ఒక ఆశ్చర్యం ఇక్కడ. తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చారు 11:45కి 11:30కి ముహూర్తం అనమాట. మనం అప్పుడు వెళితే వాళ్ళు 2:30కి పెళ్లి చేసుకున్నారమ్మా. శుభముహూర్తం 2:30కి చేసుకున్నారు వాళ్ళు. ఏంటంటే అమ్మాయి వాళ్ళు రావడం లేట్ అయిందని అబ్బాయి వాళ్ళు రావడం లేట్ అయిందని అమ్మాయి వాళ్ళిద్దరూ చర్చలు చేసుకుని ఆ తర్వాత పెళ్లి దాకా వస్తువుల్లోకి అంత టైం పట్టింది. అలా ఏంటంటే జరుగుతున్నాయి. కానీ ఏంటంటే సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని ఎందుకు వేదమంత్రాల సాక్షిగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకటవుతారంటే అందరూ కూడా అక్కడికి వచ్చేటటువంటి లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్య గర్భాభ్యో నమః, సచి ఇంద్రాభ్యో నమః, ఛాయా మార్తండాభ్యో నమః, సీతారామాభ్యో నమః, అరుంధతి వశిష్ఠాభ్యో నమః అని ఈ సప్త జంటల యొక్క పేర్లు చదివి మనకి వాళ్ళలో ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ పిల్లలకి రావాలని దీవిస్తారు. మరి అవన్నీ మిస్ అయిపోతున్నాయి కదా. అవునమ్మా. మంచి టైంలో దీవిస్తే ఏమవుతుంది, తథాస్తు జరుగుతుంది. అదనమాట. ఓకే. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆ ముహూర్త సమయంలోనే వివాహం జరిగితే అది మంచిది. పెట్టేదే దానికోసం కదమ్మా, ముహూర్త బలం అని చెప్పారు. ఈ కార్డ్స్ లో కూడా, ఇన్విటేషన్ కార్డ్స్ లో కూడా మెన్షన్ చేస్తారు, ఆ టైం పెడుతూ ఉంటారు. కానీ ఆ ముహూర్తం వచ్చేసరికి హడావుడి అయిపోతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే అమ్మా. ఇందాక అమ్మాయిలు చెప్పారు కదా, మరి అబ్బాయిలు అలుగుతారేమో, అబ్బాయిలు చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైట్, MBBS MD, డాక్టరు, ఓన్ క్లినిక్ ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు, ఈయన 250K వస్తుంది, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 27 సంవత్సరాల అబ్బాయి రెడ్డి క్యాస్ట్, 5'8" హైటు, ఎంటెక్, ఇతను కూడా 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేసి IIT యుఎస్లో ఉన్నాడు, ఈయన MS కూడా చేశాడు, 200K వస్తుంది, 140 ఉంది, I-140 ఉంది, 15 కోర్సు ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MBA, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తున్నాడు, 40 లక్షల జీతంలో ఉన్నాడు, ఇతను సంవత్సరానికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. గురవయ్య గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి గురవయ్య గారు. మా అమ్మాయి అమ్మాయి పద్మశాల అమ్మాయి కావాలి.
అలాగేనండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, రాసుకోండి. నా పక్కనే కూడా కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి. ఈరోజు చాలా మంచి రోజు, తప్పనిసరిగా పెట్టండి. పెడితే కనుక మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుందండి. ఎవరైనా సరే చూస్తూ ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా వాట్సాప్ చేసేయండి. చేసేస్తే తప్పనిసరిగా మీకు వెంటనే ఆన్సర్ వస్తుంది. ఇవాళ మంచి రోజు కాబట్టి ముందు అడుగు వేద్దాం. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అండి. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది పక్కన వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మరొక కాలర్ తీసుకుందామా. సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి మేడం, 6 వయసులో. 6 వయసులో. ఏం చదువుకున్నారు ఆయన? వరంగల్ జిల్లా మేడం, అంటే రేపర్తి మండలం వస్తుంది. కార్తీక్ అబ్బాయి పేరు. అవన్నీ కన్నా ముందు చదువు చెప్పండి. మేడం చదువు ఏం చదువుకున్నాడు పిల్లాడు? డిగ్రీ అయిపోయింది మేడం, డిగ్రీ అయిపోయింది. బిజినెస్, రైస్ బిజినెస్ ఉంది, ప్యాడీ బిజినెస్ ఉంది. సరే, మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబర్ నా పక్కనే కనిపిస్తుంది కదా మీకు, ఎల్లో కలర్ అక్షరాల్లో, దానికి బయోడేటా పెట్టి పంపించండి. బయోడేటా ఫొటోస్. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు బిజినెస్ 2 lakhs కన్నా ఎక్కువ సంపాదిస్తారు మేడం, జాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తారు అబ్బాయి. నిజమేనండి, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అమ్మాయిలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, అదే వచ్చిన గొడవ. మార్పు తీసుకురావాలి మేడం మీ ద్వారా. సరే చూద్దామండి, తప్పనిసరిగా. ఏం భగవంతుడు తదాస్తు అన్నాడు అనుకోండి, అయిపోతుంది ఎంతసేపు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ అయితే పంపించండి, ప్రయత్నం అయితే చేస్తారు. 9866044439 ఈ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. మంచి సంబంధాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తారు మీకు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సెకండ్ మ్యాచ్ అమ్మ, అబ్బాయిలు చెబుతున్నాను. చౌదరి క్యాస్ట్, 33 సంవత్సరాల అబ్బాయి, 5'5" హైటు, బీటెక్, 125K వస్తుంది, అంటే 1,25,000 వస్తుంది. యుఎస్లో ఎంఎస్ చేశాడు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 200K సంపాదిస్తున్నాడు అయినా, H1B ఉంది ఇతనికి, తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళేనండి ఇవి చెప్పేవి. కాపు క్యాస్ట్, 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, 120Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, యూఎస్లో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్, 35 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 48 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంకామ్ చేశాడైనా, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 85,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో నేరుగా కూడా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఫోటో బయోడేటా పెడితే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి మీకే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనేమో, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వైదిక్ వెళ్ళినట్లు వీళ్ళు. రెడ్డి క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో ఎంఎస్ చేస్తుంది పిల్ల. ఈ అమ్మాయి 130Kలో ఉంది, 10 కోర్సు ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీఫార్మసీ చేసి ఎంఐ ఆస్ట్రేలియాలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఎంఐ 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాల క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది. పిల్ల తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నారు,
తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం కూడా వీళ్ళు ఓకే అంటున్నారు. రెండో పెళ్ళి అయితే 33 సంవత్సరాలు 5 హైటు బీటెక్ ఈ అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే. ఎవరైనా రెండో పెళ్ళి అబ్బాయిలు ఉంటే వెంటనే సంప్రదించండి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తూ ఉంటారండి. ఇదే వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పెడితే సరిపోతుంది. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి వ్యక్తిగతంగా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. కొంతమందికి జాతక పరిశీలన కూడా కావాలని అనుకుంటారు కాబట్టి అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే 9866044439. దీనికి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మీకు జాతక పరిశీలన చేసి ఇన్ కేసు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీకు తెలియజేస్తూ ఉంటారు. మా వివాహానికి సంబంధించి ఎవరికైనా దోషాలు ఉంటే మీ ఆధ్వర్యంలో కొన్ని హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు కదమ్మా, వాటి డీటెయిల్స్ చెప్పండి. తప్పనిసరిగా విశ్వాస గాంధర్వ పాశుపతం అనేసి ఒక హోమం, అదే కాకుండా కన్యా పాశుపతం, వరపాశుపతం, అదే కాకుండా చక్కగా ఏమైనా సరే మనకి నవగ్రహ హోమాలు, లేకపోతే కనుక రాహుగ్రహ, కేతుగ్రహ, శుక్రగ్రహ, ఇలా గురుగ్రహ ఎక్కడ దోషం ఉంటే అక్కడికి వాటికి సంబంధించిన జపాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. చండీ హోమం కూడా చేపిస్తూ ఉంటాము. అందువల్ల కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా. అందుకని ఎవరికైనా ఏ దోషాలున్నా సరే పరిహారాలు అయితే ఉన్నాయి. కంగారు పడక్కర్లా, లేట్ అయిపోయిందని బెంగ పెట్టుకోక్కర్లా, బాధపడక్కర్లా, తప్పనిసరిగా సంప్రదించండి. ఓకేనమ్మా, ఈరోజు మీ వాల్యుబుల్ సమయానికి కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూస్తారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.